ఇప్పుడు ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఉడికి ముందు ఒక ఎల్లుల్లిపాయ వేసుకుందాం. అబ్బబ్బబ్బబ్బబ్బ తినేమండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కోడికూరతో మేము ముందుకు వచ్చేసాను. నా స్టైల్లో ఎలా చేస్తాను చూడండి కోడికూర. అలాగే ఈరోజు అయితే ఇడ్లీలోకి కోడికూర చేస్తున్నాను. సూపర్ ఉంటుంది ఇడ్లీ. ఈరోజు అయితే పెట్టాను నేను ఆల్రెడీ. ఇంట్లో అయితే పిల్లలు ఇడ్లీలోకి కోడికూర కావాలన్నారు. ఇప్పుడు కోడికూర చేస్తున్నాను. ఇడ్లీ కోడికూర కాంబినేషన్ అయితే భలే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే కోడికూర నా స్టైల్లో ఎలా చేస్తాను చూడండి. ఆల్రెడీ ఇడ్లీ అయితే రెడీగా పెట్టేసాను. రెడీగా ఉన్నాయి. కూర కూడా శుభ్రంగా కొంచెం పసుపు వేసి కడిగేసి శుభ్రంగా పక్కన అయితే పెట్టేశాను. ఆయిల్ కూడా మరుగుతుంది. చూసారా, నేను ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి చూడండి, చిన్న చెక్క, 2 లవంగ మొగ్గలు ఇందులో వేసేస్తున్నాను. అయితే ఇది కొంచెం మసాలా చేసుకున్నాను. ఇది ఏంటంటే గసగసాలు, కొత్తిమీర, అలాగే 2 లవంగి మొగ్గలు, అలాగే యాలకులు అన్నమాట. ఈ 4 మిక్స్ చేసి శుభ్రంగా కొద్దిగా ముద్ద అయితే నూరుకున్నాను. సూపర్గా ఉంటుంది ఇలా పేస్ట్ చేసుకుంటేనే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటాకాయలు కామన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉన్న గరం మసాలా అన్ని. కూర అయితే నేను ఎలా వండుతాను చూడండి. ఆల్రెడీ నూనె మరుగుతుంది. చూసారా, నేను 2 లవంగి మొగ్గలు వేసాను, చెక్క వేసాను. కూర కూడా శుభ్రంగా రెడీ చేసుకున్నాను. కానీ ఈ కూర అయితే ఇడ్లీలోకి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. కూర సూపర్ ఉంటుంది. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే ఇడ్లీకి కోడికూర 2 కాంబినేషన్లో మంచిగా అయితే నేనైతే ఎంజాయ్ చేస్తాను ఫుడ్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చూడు, నూనె మరిగిపోయింది కదా, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఓకేనా, చాలా సింపుల్గా మనం అయితే కూర అయితే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు అయితే నేను పొడవుగా కట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, సాల్ట్, మనకి రుచికి సరిపడినంత సాల్ట్. మళ్ళీ ఉడికి ముందు చూసుకొని వేసుకోండి. టమాటా ముక్క కూడా వేసేద్దాం. ఓ 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. మగ్గాలి. టమాటా మూత పెడితే మగ్గుతుంది అన్నమాట. మూత పెట్టేస్తే కొంచెం టమాటా మగ్గుతుంది బేగా. ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ మసాలా అంతా పట్టేలాగా. కూర బాగా మగ్గిందన్నమాట. ఇప్పుడు రుచికి సరిపోయినంత కారం, అలాగే గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, అలాగే ధనియాల పౌడర్ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు కూరకి తగినన్ని నీళ్ళు తీసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత మధ్యలో కొంచెం బాగా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు మనం దించేసే ముందు, జస్ట్ దించేసిన ఒక 2 నిమిషాల ముందు మనం ఈ మసాలా ముద్ద యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికించేద్దాం. ఇప్పుడు ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఉడికి ముందు ఒక ఎల్లుల్లిపాయ వేసుకుందాం. ఎల్లుల్లిపాయ చూడడానికి నోరు
చూసారా కూర అయితే బాగా ఉడుకుతుంది. ఉడికి ముందే నేను చూడండి మసాలా ముద్ద అదే కొత్తిమీర, 2 లవంగి మొగ్గలు, గసగసాలు, యాలిపళ్ళు వేసుకొని 4 వేసుకొని ముద్ద నూరుకున్నాను అనమాట. ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి. ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ కొంచెం మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. టేస్ట్ అయితే మరి మామూలుగా ఉండదు. ఇప్పుడే మనం కొంచెం ఉప్పు అది ఒకసారి చూసుకుందాము. పర్ఫెక్ట్. ఉప్పు కారం వారేవా చూస్తుంటే నాకే నోరు ఊడిపోతుంది ఎప్పుడు తినేయాలని. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేద్దాం. వేసి మనం ఇప్పుడైతే వారేవా తినేద్దాం అయితేని. ఓ ఇప్పుడైతే నేను ఆల్రెడీ చూడండి ఇడ్లీ అయితే నేను పక్కనే పెట్టేసాను చూసారా. ఇప్పుడు ఇడ్లీలో మనం ఆ కోడి కూర వేసుకుంటుంటే ఉంటుంది వారేవా. అది ఎందుకంటే కొంచెం ఇలా దింపుకున్నామంటే మనం ఇడ్లీలో ముంచుకోవడం బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకెందుకు లేట్, నేను రెడీ తినడానికి, మీరు చూసేయండి. చూసారా కూర చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది కోడి కూర. అలాగే నేను చూసారా టిట్టే ఇడ్లీతో అయితే వచ్చేసాను. ఇప్పుడు 2 వేసుకుని కుమ్మేద్దాం. ఓకేనా, వేసేద్దాం. వేసే చూసారా ఇలాగా కొంచెం జారుగా ఉందనుకోండి మనకి ఇడ్లీలో ముంచుకోవడానికి. ఇది చూడండి ఇలా గ్రేవీ వేసుకొని ముక్కలు వేసుకుని తింటే ఉంటుంది వారేవా. ఆహా ఇక అస్సలు మనం ఆగేదిలే వారేవా. స్మెల్ అయితే భలే వస్తుంది. ఇలాగ ఇడ్లీ ముక్క ఇరుపుకొని నోట్లో వేడి వేడి కూర మాటల్లో సూపర్ అంటే సూపర్. కూర మాత్రం అయితే అదృష్టం. మనకి రైస్లోకి చపాతీలోకి కూడా చేసుకుంటే భలే ఉంటుంది. ఇడ్లీ చూడండి ఇలా ముంచుకుని తింటే గాలి పేలిపోతుంది మనసు. బాబా ఇంకే కొంచెం గ్రేవీ కొంచెం పలసగా దింపుకుంటే బాగుంటుంది. చిక్కగా కన్నా బాగుంటుంది. ఇడ్లీ ముంచుకోవాలి కదా, ఇలా ఉండాలి చూసారా. వామ్మో ఈరోజు మాటలు లేవు వారేవా. ఇడ్లీ మొత్తం చూసారా తుమ్ము కూర ముక్క భలే ఉడికింది. కలిపోతుంది. ఇలా ఇడ్లీ ముంచుకొని ఇలా ముక్క తింటే ఉంటుంది. మాటలు లేవు ఫ్రెండ్. అబ్బా ఇలా వండుకొని వేడివేడిగా తింటే కోడి కూర ఇలా వేడివేడిగా ఉన్న ముక్కలు తింటే దోశలో కూడా అదిరిపోతుంది తెలుసా. వారేవా ఈరోజు ఎక్కడ తగ్గేదిలే మనం.
ఇలాగైతే ఇడ్లీలో ముంచుకొని తింటే కరిపి నోట్లో కరిపోతున్నా. చికెన్ నా ఫేవరెట్. వా సూపర్. చూసారు ఎంత గ్రేవీ వేసినా పీల్చేసుకుంటుంది ఇడ్లీ. అందుకే గ్రేవీ కొంచెం పలసుకుని దింపుకుంటే ఎక్కడ మనం తగ్గేదిలే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. తినేమండి దుమ్ము. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుగా వచ్చేస్తాను. అలాగే మన షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ మన ఛానల్, గంట సింబల్ ఆన్లో పెట్టండి. ఈరోజు మరి వేడివేడిగా ఉంది, నేను తినేస్తాను, మీరు తినండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బా